ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నంలో కనుక వక్రించిన గ్రహాలు ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆ జాతకుడు యొక్క స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ఆ గ్రహము పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాల్ని ఏం తెలియజేస్తుంది, అలాగే లగ్నాధిపతి వక్రించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క పాస్ట్ లైఫ్ని ఎంతవరకు సూచిస్తాయి, దానివలన జాతకుడు తనను తాను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక మెసేజ్ని ఏమిస్తున్నాయి ఈ గ్రహాలు అనేది తెలియచేస్తాను. నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా జాతకంలో మొట్టమొదటిగా చూడవలసిన స్థానం లగ్నము, రాశి, నక్షత్రము ఆ తర్వాతే వస్తాయి. అయితే చాలామందికి ఈ విషయం తెలుసు. అయితే ఎవరన్నా ఇంకా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, వారికి ఈ విషయం తెలియజేయడం అనేది మంచిది అనే ఉద్దేశంతో లగ్నం గురించి చెప్తున్నాను. లగ్నం అనేది ఒక జాతకుడి యొక్క ఐడెంటిటీ. మనం ఎవరు అని తెలియచేసేది మన లగ్నము. మన జీవితం ఎలా ఉండబోతోంది అని తెలియచేసేది లగ్నం నుంచి గ్రహాల యొక్క స్థితి. లగ్నం తర్వాతే చంద్రుడి యొక్క స్థితి, చంద్రుడి నుంచి గ్రహాల యొక్క అమరిక. ఇక ఇటువంటి ముఖ్యమైనటువంటి లగ్నంలో కనుక వక్రించిన గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే సాధారణంగా వక్రించిన గ్రహము అనగానే దాని మీద మనం కొంత స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఏదో ఒక పర్పస్ ఉండకపోతే గ్రహం వక్రించిన టైంలో ఆ జాతకుడు జన్మించడు. ఎందుకంటే సాధారణంగా గ్రహాలు ఇప్పుడు కూడా వెనక్కి తిరగవు. భూమి నుంచి ఒక పొజిషన్లో చూసినప్పుడు భూమి తిరుగుతూ ఉంటుంది, ఆ గ్రహం తిరుగుతూ ఉంటుంది, కానీ ఆ ఉన్నటువంటి పొజిషన్, ఆ స్పీడ్ని బట్టి వెనక్కి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని రెట్రోగ్రేడ్ అంటాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రెట్రోగ్రేడ్ గ్రహం ఎప్పుడు బలంగా ఉంటుంది. ఇది ప్రాథమికమైనటువంటి సూత్రం. అయితే మంచా చెడ అనేది ఆ తర్వాత మనం విశ్లేషణ చేయాలి. సాధారణంగా ఒక గ్రహం పాజిటివ్గా ఉండి వక్రిస్తే ఎక్కువ పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉండి వక్రిస్తే ఎక్కువ నెగిటివ్గా ఉంటుంది. అయితే గ్రహం ఎప్పుడు వక్రించినా కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఇచ్చేటువంటి ఫలితాల్లో ఆ గ్రహం యొక్క మహాదశలో. అలాగే పాస్ట్ లైఫ్కి సంబంధించిన రిజల్ట్స్ని ఖచ్చితంగా ఇస్తోంది అని మనం అర్థం చేసుకోవాలి. అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. ఇక ఈ లగ్నంలో కనుక వక్రించిన గ్రహం ఉంటే ఎలా ఉంటుంది? రవి, చంద్ర, రాహు, కేతు ఈ 4 గ్రహాలని మినహాయిస్తే మిగతా 5 గ్రహాలు కూడా వక్రించి లగ్నంలో ఉంటే రాజయోగాలు, ధనయోగాలు అవన్నీ పక్కన పెడితే మొట్టమొదటిగా వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క మానసిక స్థితి, వారి యొక్క ప్రవర్తన, అలాగే పాస్ట్ లైఫ్ నుంచి వారు ఎటువంటి తప్పులు లేదా ఒప్పులు, మంచి పనులు ఇవన్నీ చేస్తూ వచ్చారు, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది లగ్నంలో వక్రించిన గ్రహం యొక్క స్థితి. ఉదాహరణకి ఒక గ్రహం లగ్నంలో ఉందంటే ఆ గ్రహం వక్రించినప్పుడు గ్రహం యొక్క నైసర్గిక స్వభావం ఏదైతే ఉందో దాని ప్రకారము ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి కుజుడు వక్రించాడంటే, కుజుడు అగ్రెసివ్ ప్లానెట్. సో అటువంటి కుజుడు వక్రిస్తే వారి స్వభావంలో అగ్రెషన్ ఎలా ఉంటుంది, ఈ తీవ్ర మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆ కోణంలో చూడాలి. అందులోనూ లగ్నంలో, ఇక్కడ లగ్నంలో గ్రహం వక్రించడం అనేది చాలా చాలా ముఖ్యం. వక్రించిన గ్రహం ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా లగ్నంలో వక్రించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే ఆ గ్రహం యొక్క ఆధిపత్యం కూడా ఉంటుంది. ఇదే కుజుడు ఉదాహరణకి పంచమాధిపతో సప్తమాధిపతో అయ్యి లగ్నంలో వక్రించాడు. ఈ విధంగా ఆధిపత్యాన్ని అనుసరించి గ్రహం వక్రించి లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది, ఈ 2 కోణాల్లోనూ మనం స్టడీ చేయాలి. ఉదాహరణకి 6th లార్డ్ వక్రించి లగ్నంలో ఉన్నాడు అంటే 6th హౌస్ అంటేనే రోగరుణ స్థానం, శత్రువుల స్థానం, అంటే ప్రత్యర్థుల స్థానము. వీరికి పాస్ట్ ఆఫ్ లైఫ్లో చేసిన కర్మలకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తారసపడతారు. వారితో కొంతవరకు అన్సెటిల్గా ఉన్నటువంటి కర్మ ఈ జన్మలో అనుభవిస్తారు. అది కొట్లాట రూపంలో కావచ్చు, లేదా వ్యాపారం రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఆ రుణం అనేది ఇప్పుడు కంటిన్యూ అయ్యి ఈ జన్మలో ముగింపు పలకడానికి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని ఒక అర్థాన్ని మనం అక్కడ చూడాల్సి ఉంటుంది. అలాగే బంధువులతో సమస్యలు ఇవన్నీ ఉంటాయి లగ్నంలో 6th లార్డ్ వక్రిస్తే. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ డిసీజ్కి ఒక క్యూర్ అనేది దొరుకుతుంది వక్రించినప్పుడు గ్రహం లగ్నంలో, ఆ గ్రహం యొక్క మహాదశలో. అలాగే
ఎయిత్ లార్డ్ వక్రిస్తే కొంత ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఆ జాతకుడికి. అలాగే ఎప్పుడు కూడా జ్ఞానం గురించిన అన్వేషణ ఉంటుంది. లైఫ్లో చాలా నిరాశ నిస్పృహలు చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వారిలో వైరాగ్యం పెరగడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, ఇటువంటి వాటికి హెల్ప్ చేస్తుంది ఎయిత్ లార్డ్ యొక్క వక్రస్థితి లగ్నంలో. ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళడము, నైరాశ్యం ఆవహించడము, ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ థింకింగ్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఎయిత్ లార్డ్ కనుక వక్రించి లగ్నంలో ఉన్నట్టయితే. ఇది నెగిటివ్ సైడ్. అలాగే 12th లార్డ్ వక్రిస్తే వారికి ఇంట్యూషన్ అనేది బాగుంటుంది, ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది. అయితే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎప్పుడు కూడా ఊహల్లో ఉంటూ వాస్తవ ప్రపంచంలో తక్కువ ఉండడము, నేల విడిచి సాము చేస్తూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది. అలాగే చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడము, బాధపడము, ఎమోషనల్ అవ్వడము, ఇటువంటి నైజం ఉంటుంది 12th లార్డ్ కనుక వక్రించి లగ్నంలో ఉంటే. అయితే ఈ స్థితి కూడా 12th లార్డ్ వక్రించి లగ్నంలో ఉండడం కూడా ఆధ్యాత్మిక చింతనకు మంచిది, వైరాగ్యానికి మంచిది, దాన్ని వృద్ధి చేస్తుంది ఆ స్థితి. ఈ విధంగా ఆధిపత్యాన్ని బట్టి కూడా మనం కొంతవరకు చూడాల్సి ఉంటుంది. 5th లార్డ్ వక్రించి లగ్నంలో ఉంటే సంతానంతో రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. వారి గురించి ఎక్కువగా వీళ్ళు లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉంటారు, ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటారు. అయితే సంతానానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వారి ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెట్టి వీరు కూడా మానసికంగా ఎంతగానో అలసిపోతూ ఉంటారు. ఈ విధంగా ఆధిపత్యాన్ని అనుసరించి లగ్నంలో ఏ గ్రహం వక్రించింది అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే లగ్న లార్డ్ అంటే లగ్నాధిపతి దుస్థానంలో వక్రించడం, ఇది కూడా ఈ కోణంలోనే మనం చూడాల్సి ఉంటుంది. ఇక గ్రహం యొక్క నైసర్గిక స్వభావాన్ని అనుసరించి ఎలాంటి ఫలితాన్ని మనం చూడొచ్చు, అలాగే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇది ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కుజుడు కనుక వక్రించి లగ్నంలో ఉంటే, సాధారణంగా కుజుడు లగ్నంలో ఉంటే కోప స్వభావిగా ఉంటారు, దూకుడు నేచర్ ఉంటుంది, దుందుడుకు నేచర్ ఉంటుంది. అయితే చాలా పట్టుదల, సాహసము ఇవన్నీ ఇస్తాడు కుజుడు. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు. కొంతమంది కిడ్స్, చిన్నపిల్లలు కుజుడు లగ్నంలో ఉంటే హైపర్ యాక్టివ్ కిడ్స్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కుజుడు వక్రించినప్పుడు ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పడము, కోపం వచ్చినప్పుడు ఆ దూకుడు నేచర్ వలన ఇలాంటి కొంత ఇబ్బందిని కలిగించేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే సాధారణంగా వక్రించిన కూడా కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు వారి కోపాన్ని లోపల అణుచుకుని ఏదో ఒక సమయంలో బయటికి కక్కడము, వెళ్ళగక్కడము, ఇటువంటి నేచర్ ఉంటుంది కుజుడు కనుక వక్రించి లగ్నంలో ఉన్నట్టయితే. అన్నదమ్ములతో ఎప్పుడు కూడా చీటికి మాటికి చిన్న చిన్న విషయాలు కూడా తగాద పడుతూ ఉండడం, చిన్నపిల్లల్లో ఈ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. కొట్లాట్లకి ముందుగా వెళ్ళేటువంటి స్వభావము, ప్రతి చిన్న విషయానికి కొట్లాటకి దిగడము, స్కూల్లో కూడా టీచర్లు కంప్లైంట్ చేస్తుంటారు ప్రిన్సిపాల్, మీ అబ్బాయి ఎక్కువగా కొట్లాడుతున్నాడని, ఇటువంటి నేచర్ అనేది ఇస్తారు కుజుడు వక్రించి లగ్నంలో ఉంటే. కాబట్టి వారికి కొంతవరకు ప్రేమతో నచ్చ చెప్పినట్టయితే వారు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కుజుడు దగ్గర ఉన్నటువంటి చాలా గొప్ప లాభం ఏంటి అంటే, కుజుడు ఎప్పుడైతే ప్రేమతో చెప్తారో ప్రేమకు లొంగుతాడు కుజుడు. కాబట్టి ఆ విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా. వారిని దండిస్తే వారి యొక్క ప్రవర్తన కొంచెం విపరీతంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక బుధుడు వక్రిస్తే లగ్నంలో చాలా తెలివైన వ్యక్తులు ఉంటారు, సూక్ష్మగ్రాహిగా ఉంటారు, సూక్ష్మమైన విషయాలను కూడా పసిగట్టగలగడము, ఇటువంటి నేచర్ ఉంటుంది. వారు అనుకున్నదే చేయాలనుకోవడము, అదేవిధంగా ఎవరు చూడలేనటువంటి, గ్రహించలేనటువంటి విషయాలను కూడా వీరు చూడగలగడము, ఇలాంటివి రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే జాబ్ చేసేటప్పుడు లేదా బిజినెస్ చేసేటప్పుడు కూడా వారికంటూ ఒక శైలి అనేది ఉంటుంది. అయితే వక్రించినప్పుడు బుధుడు కొంతవరకు ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ డెసిషన్స్ తీసుకుని నష్టాల్లోకి వెళ్ళడం, ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారు, జాబ్లో ఉన్నవారు కూడా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వలన ఒక నెగిటివిటీని క్రియేట్ చేసుకుని జాబ్లో గ్రోత్ అనేది స్లో అయిపోవడము. ఎందుకంటే బుధుడు వాక్కారకుడు, ఇటువంటి వాక్కారకుడైన బుధుడు వాక్కారకుడు, లాజికల్ థింకింగ్కి కారకుడు, డెసిషన్ మేకింగ్కి కారకుడు, ఇలాంటి వాటికి కారకుడైనటువంటి బుధుడు ఎప్పుడైతే వక్రిస్తాడో, ఈ వాక్కి కారకమైనటువంటి బుధుడు వక్రించినప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా ఒక ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళడము, ఎదుటి వ్యక్తిని విసిగించేలా ఆర్గ్యుమెంట్స్ చేయడము, ఇటువంటి ధోరణి ఉండడం వల్ల ఇది కనుక జాబ్లో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు.
వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బుధుడు వక్రించి బుధ మహాదశ వచ్చినప్పుడు ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వక్రించిన బుధుడు కనుక రాహుతో కలిసి ఉన్నప్పుడు, బుధ మహాదశలో రాహు అంతర్దశ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో కావచ్చు, ఆర్థిక పరంగా సంక్షోభము, వ్యాపార సంక్షోభము, ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం నుంచి బయటికి రావాల్సి రావడము, ఇటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో ఏ గ్రహం ఉన్నా అది బుద్ధి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే వీరు పాస్ట్ లైఫ్ నుంచి కూడా ఇటువంటి ఒక విపరీత మనస్తత్వము, ఒక ధోరణి, విపరీతంగా ఆలోచించడము ఇటువంటిది చేస్తూ వచ్చారు. అది కంట్రోల్ చేసుకున్నట్టయితే వారికి లైఫ్లో ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటాయి. ఇక గురువు కనుక వక్రించినట్టయితే లగ్నంలో తెలివైన వారుగా ఉంటారు, కానీ ఒక్కొక్కసారి హేతుబదులుగా ఉంటూ మతాన్ని విమర్శించడము, పెద్దవాళ్ళని విమర్శించడము, ఇటువంటి ఒక నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంతానం విషయంలో కూడా ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు మన యొక్క వివేకాన్ని, ఆర్థిక పుష్టిని, సంతాన సౌఖ్యాన్ని సూచించే గ్రహము. పాస్ట్ లైఫ్లో కనుక గురువుల్ని అవమానించడము, పెద్దవాళ్ళని అవమానించడము, వాళ్ళని ధిక్కరించడము, వాళ్ళని బాధపడే విధంగా ప్రవర్తించడము, ఇలాంటివి చేసినట్లయితే గురువు లగ్నంలో ఉండి వారికి చిన్నప్పటి నుంచి కూడా ఒక సరైనటువంటి డైరెక్షన్ చూపించేవారు లేక, వారి స్థాయికి తగినటువంటి ఎడ్యుకేషన్ చేయలేక, నిజంగానే చాలా తెలివైన వారు అయినప్పటికీ కూడా వారు అనుకున్నంత స్థాయిలో వారు ఎడ్యుకేషన్లో రాణించలేరు. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెటిల్మెంట్ ప్రాసెస్లో, జాబ్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండడము, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లీగల్ ప్రాబ్లమ్స్ కూడా చిక్కుకునే అవకాశం ఉంటుంది. గురువు వక్రించి లగ్నంలో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం లేకుండా ఆసిలేటింగ్ మైండ్ ఉండడం కూడా అవకాశం ఉంటుంది లగ్నంలో గురువు వక్రించి ఉన్నట్లయితే. వీరు ఎప్పుడూ కూడా పెద్దల్ని గౌరవించడము, అలాగే గురువుల్ని, వాళ్ళ టీచర్స్ని, ప్రొఫెసర్స్ని, లెక్చరర్స్ని, పెద్దవాళ్ళని, జ్ఞానం ఇచ్చే ఎవరినైనా సరే గౌరవించడము, వాళ్ళ గురించి తోలనాటుతూ మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ కూడా రెమెడీగా పనిచేస్తాయి. ఇక శుక్రుడు వక్రించి ఉన్నట్టయితే రిలేషన్షిప్లో ప్రాబ్లం, లవ్ ఫెయిల్యూర్స్, లవ్ బ్రేకప్స్, ఇవన్నీ తరచూ ఎక్కువగా మానసికంగా కృంగతీస్తూ ఉంటాయి. వీరు చాలా వామ్ హార్టెడ్ పర్సన్స్గా ఉంటారు. అంటే మృదువైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎమోషన్స్తోనే వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రిలేషన్షిప్స్ అన్నీ కూడా వారికి ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. అది లవ్ అఫేర్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, రిలేటివ్స్ అంటే బంధువులతో రిలేషన్ కావచ్చు, అన్నీ కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి శుక్రుడు కనుక వక్రించి ఉన్నట్లయితే. వైవాహిక సంబంధంలో కూడా ఒక్కొక్కసారి పార్ట్నర్ చేతిలో మోసపోవడము, ఇలాంటి చాలా జీర్ణించుకోవడానికి కష్టమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా కాంబినేషన్స్ని బట్టే మనం ఆ డెసిషన్కి రావాల్సి ఉంటుంది. అలాంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పేటప్పుడు. ఇక శని కనుక వక్రించి ఉన్నట్టయితే కర్మకి కారకుడు, అలాగే నీతి, నియమం, ధర్మం ఇలాంటి వాటిని ఎక్కువగా పాటించాలి అనే పూనిక కలిగినటువంటి గ్రహమైనటువంటి శని కనుక వక్రించినట్లయితే చాలా సందర్భాల్లో చూడొచ్చు, బద్ధకం అనేది వారికి చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. తెలివితేటలు అన్నీ ఉన్నా కానీ ఏ పని చేయడానికి కూడా చొరవ లేకుండా ఉండడము, బద్ధకించడము, ఇటువంటి ధోరణి ఉంటుంది. అయితే ఇంకొక సైడ్ చూసినట్టయితే చాలా ఎక్కువగా కష్టించి పనిచేసేటువంటి స్వభావం ఉంటుంది. కానీ వారు ఎంత కష్టపడి పని చేసినా వారికి తగిన గుర్తింపు రాదు. శుక్రుడి విషయంలో ఏదైతే ఎమోషన్స్ వాళ్ళని ఇబ్బంది పెడతాయో, శని విషయంలో కూడా వారి యొక్క ఉద్యోగంలో గుర్తింపు రాకపోవడం అనేది కూడా ఇబ్బంది పెడుతుంది. శుక్రుడి విషయంలో చూసినట్టయితే పాస్ట్ లైఫ్లో వాళ్ళ రిలేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వలన, లవర్ని కావచ్చు, బంధువుల్ని కావచ్చు, వీళ్ళని కష్టపెట్టడం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. శుక్రుడు వక్రించి లగ్నంలో ఉండి ఈ జన్మలో. శని వక్రించి ఉన్నట్టయితే ఇంతకుముందు లైఫ్లో వారు చాలా రెక్లెస్గా వాళ్ళ బాధ్యతల్ని నిర్వర్తించకుండా బిహేవ్ చేయడము, జాబ్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకుండా కనుక ఉన్నట్టయితే శని వక్రగా స్థితిలో ఆ జాతకుడు జన్మిస్తాడు లగ్నంలో ఉన్నప్పుడు ముఖ్యంగా. కాబట్టి వారికి ఎప్పుడూ కూడా తమ బాధ్యతను తాము నెరవేర్చాలి అనేటువంటి ఒక పూనిక కలిగి ఉండడం చాలా గొప్ప రెమెడీ. అది ఎప్పుడైతే వారు పాటిస్తారో, ఉదాహరణకి చేసే ఉద్యోగంలో కూడా తనకి గుర్తింపు రాకపోయినా
సిన్సియర్గా, హానెస్ట్గా 100% ఎఫర్ట్స్ ఎప్పుడైతే పెడుతూ ఉంటారో వాళ్ళ జాబ్లో, అదొక రెమెడీగా పనిచేసి ఓవర్ టైం ఆ శని మహాదశ పూర్తయ్యే లోపల వారికి రావాల్సిన గుర్తింపు, అలాగే సాటిస్ఫాక్షన్, తృప్తి అన్నీ కూడా ఇస్తాడు శని. ఈ విధంగా వక్రించిన గ్రహాలు వాటి స్వభావాన్ని అనుసరించి కూడా లగ్నంలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాలని ఇస్తాయి. అయితే వక్రించినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, వక్రించినప్పుడు నీచలో ఉంటే నీచభంగం అవుతుంది అని. అది కరెక్ట్ కాదు. అలాగే ఉచ్చలో ఉండి వక్రిస్తే అది నీచలో ఉన్నట్టు సమానము. ఇది కరెక్ట్ కాదు, ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ఇటువంటి సూత్రాలు ఏం లేవు. నీచలో ఉండి వక్రిస్తే మరింతగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఉచ్చలో ఉండి వక్రించినా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ వలన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే వక్రించింది అంటే మనలో కొంత సవరణ, ఇంప్రూవ్మెంట్, కరెక్షన్ అనేది అవసరము అని చెప్తుంది ప్లానెట్. ఈ దృష్టితో మనం ఫస్ట్ వక్రించిన గ్రహాన్ని చూడాలి. అలాగే ఏ రాశిలో వక్రించింది అనే దాన్ని బట్టి కూడా మనం ఫలితాలను అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి కర్కాటక రాశిలో కనుక గ్రహం వక్రిస్తే, కర్కాటకంలో కుజుడు వక్రించి ఉన్నాడు ఉదాహరణకి, అది కుజుడికి నీచ, అలాగే వక్రస్థితిలో ఉన్నాడు అంటే వారు తమ దుందుడుకు నేచర్తో చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కలిగించారు పాస్ట్ లైఫ్లో ఇతరులకి. అందుకే వారికి ఈ జన్మలో ఎప్పుడూ కూడా ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. గృహ సౌఖ్యం తక్కువ ఉంటుంది. ఇంట్లో తన ఫ్యామిలీ మెంబర్సే తనకి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క యాటిట్యూడ్లో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఈ ప్రాబ్లం వలన పాస్ట్ లైఫ్లో వారు కొన్ని పొరపాట్లు చేయడము, తప్పులు చేయడం ద్వారా ఈ జన్మలో వారికి ఇటువంటి ఒక లగ్నంలో, కర్కాటక లగ్నంలో కుజుడు వక్రించి ఉండగా పుట్టడము, దానివలన ఈ అపోజిషన్, వ్యతిరేకత అనేది ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉండడము, తనకి ఎంత మంచి లక్షణాలు ఉన్నా, నిజాయితీ, పట్టుదల ఇలాంటివి ఉన్నా, సిన్సియారిటీ ఉన్నా దానికి గుర్తింపు, ప్రశంస లేకపోవడము, పైగా దాన్ని నిందించే వ్యక్తుల మధ్యలో ఉండడము, దాన్ని పెద్దగా లక్ష్య పెట్టనటువంటి వ్యక్తుల మధ్యలో, తనని విమర్శించేటువంటి వ్యక్తుల మధ్యలో ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు కుజుడు. ఆ హౌస్ని బట్టి, ఆ రాశిని బట్టి కూడా మనం కొంతవరకు చూడాల్సి ఉంటుంది. తులారాశిలో గ్రహం వక్రిస్తే ఇదే కుజుడు వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పార్ట్నర్ మీద అగ్రెసివ్ బిహేవియర్, పరుషంగా మాట్లాడడం కావచ్చు, చేయి చేసుకోవడము, ఇలాంటి బిహేవియర్ ఉంటుంది. ఏ రాశిలో గ్రహం వక్రించింది, ఏ గ్రహం వక్రించింది అనే దాన్ని బట్టి కూడా మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక జనరిక్గా ఓవర్వ్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని లగ్నంలో ఉన్నప్పుడు 12 లగ్నాలకి ఆ గ్రహం ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది వక్రించినప్పుడు అనేది మనం డిస్కస్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన గ్రహాలు మనకి ఏ మెసేజ్ ఇస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఎప్పుడూ కూడా జ్యోతిష్యంలో అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రము, గ్రహాలు మనకి ఏదో చెడు చేస్తాయని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే గ్రహాలు పని కట్టుకుని ఒక మనిషికి కష్టమో సుఖమో ఇవ్వవు. మనం చేసిన మంచి చెడులకి ఫలితాలనే గ్రహాలు ఇస్తాయి. అంటే ప్రాబ్లం గ్రహానికి కాదు ఉన్నది, ప్రాబ్లం గ్రహంలో కాదు ఉన్నది మనలో. ఎందుకంటే చాలామంది ఏదన్నా ప్రాబ్లం ఉందంటే, ఉదాహరణకి శని వక్రించి ఉన్నాడు, శని మహాదశ బాలేదనుకని శనికి జపాలు చేయించేస్తారు, మంచిదే. కానీ శని ఆ జాతకుల్లో తెచ్చుకోవాల్సిన మార్పు ఏంటి అనేది ఆ జాతకుడు గమనించకపోతే ఎంత జపం చేసినా కానీ శని ఏదైతే చెప్పదలుచుకున్నాడో అది అర్థం కావట్లేదు కాబట్టి అతడు అటువంటి ఒక అసంతృప్త భావంలోనే ఉంటాడు. ప్రతి గ్రహము కూడా వక్రించడం కాదు, రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి గ్రహాలు. అందులో ఒకటి వక్రించిన గ్రహము. కేవలం జపం చేయడము, దేవతారాధన మాత్రమే కాదు, మన ఆలోచన ధోరణిలో, మన పర్సనాలిటీలో, మన వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోవాలి అని చెప్తున్నాయి గ్రహాలు. ఎందుకంటే గ్రహాలు దేవతలు. అందుకే వ్యాస మహర్షి వాటికి శ్లోకాలు కూడా ఇచ్చాడు. కాబట్టి మనలాగా పగలు ప్రతీకారాలు ఉండేటువంటివి కావు గ్రహాలు. వాటికి దేవతా స్థాయి కల్పించబడింది. మనం చేసే మంచి చెడులకి మనకి ఫలితాలు ఇస్తూ, ఇదిగో ఈ పని చేసావు అని చెప్తూ ఉంటాయి గ్రహాలు. కాబట్టి తాను అది గ్రహించి ఆ జాతకుడు తనలోని తప్పుని సరిదిద్దుకుని ముందు కనుక వెళ్ళినట్టయితే తప్పకుండా ఆ గ్రహ దేవతలు ఆశీర్వదిస్తారు. ఇది జ్యోతిష్యంలోని పరమార్థం. అంతే కానీ జ్యోతిష్యం అనగానే ఏదైనా సమస్య ఉంటే రెమెడీ, అంతే తప్ప
ఆ సమస్యకి కారణం నాలో ఉందా, నాలో ఏం తప్పు ఉంది అని పునరాలోచన చేసుకోవడము, సమీక్షించుకోవడము, తనను తాను సమీక్షించుకోవడము అనేటువంటి దృష్టికోణంలో ఎప్పుడూ కూడా జ్యోతిష్యాన్ని చూడాలి. ఎందుకంటే మహర్షులు ఏదన్నా చెప్పారు అంటే దానికి చాలా గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. కేవలం యూట్యూబ్లో థంబ్నెయిల్ కోసము, టీవీల్లో ఇంటర్వ్యూల కోసము మహర్షులు జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పలేదు. పరాశరుడు వంటి మహర్షి అయితే అసలైన కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి కేవలం జనాలకి ఏదైతే వినడానికి బాగుంటుందో దాన్నే చెప్తూ దాన్ని ఎక్కువగా ప్రాపగేట్ చేస్తూ ఇదే జ్యోతిష్యం అనేటువంటి స్థాయికి తీసుకొచ్చారు జ్యోతిష్యాన్ని. ఇది చాలా చాలా పొరపాటు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది వ్యక్తిగతమైనటువంటి లెవెల్లో ఒకటి ఉంటుంది, మొత్తం ప్రపంచానికి భౌగోళానికి సంబంధించిన విషయాల్లో ఫలితాలు ఇచ్చేటువంటి జ్యోతిష్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా గ్రహణాలు, ఈ షష్టగ్రహం కూటమి, సప్తగ్రహం కూటమి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకం కంటే కూడా ప్రపంచం మీద, ప్రపంచ దేశాల మీద ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తాయి. కాబట్టి మన క్రియేటివిటీని యాడ్ చేసేసి ఇప్పుడు షష్టగ్రహం కూటమి వస్తుంది, ఈ రాశుల వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదు, ఈ రాశుల వాళ్ళు నాశనం అయిపోతారు, ఇలా చెప్పడం చాలా తప్పు. అయినా రాశిని బేస్ చేసుకుని గోచార ఫలితం చెప్పడం కూడా ఇన్కంప్లీట్. అది రాశి నుంచి లగ్నం నుంచి కూడా చెప్పాలి. అంత చెప్పినా గోచారం అనేది ఒక 30%. అందులోనూ గోచారం ఎప్పుడు కూడా డెస్టినీని చెప్పదు, కేవలం ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఇవి సూచిస్తుంది గోచారము. ఒక జాతకుడికి వివాహ యోగం లేదు జాతకంలో అంటే అతనికి వివాహం అవదు. గోచార రీత్యా గురువు వివాహానికి యోగ్యత ఉన్న స్థానాల్లో ఉన్నా కానీ వారికి అవ్వదు, ఎందుకంటే వారి జన్మజాతకంలోనే ఆ యోగం లేదు. కాబట్టి ఇలాంటి చాలా ప్రాథమికమైనటువంటి విషయాల్ని కూడా కొంత అవగాహనకి తెచ్చుకుని ఎవరైతే జ్యోతిష్యాన్ని నేర్చుకుందామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారో ఇటువంటి ఔత్సాహికులకి ఇటువంటి చిన్న చిన్న ఫండమెంటల్స్ కనుక అర్థమైనట్టయితే సరైన దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వక్రించిన గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా ఈ దృష్టితో మనం చూడడం అనేది చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.